అదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేశామని చెప్పేసి సభల్లో చెప్తున్నారు. రైతులకు రుణమాఫీ చేశాం, 2 లక్షల రుణమాఫీ చేశామంట. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 2 లక్షల రుణమాఫీ అందరికి జరగలేదండి. దాదాపు 28,000 కోట్లతోటి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒక విడత 2 విడతలు 3 విడతలుగా ఇట్లా చేసుకుంటా 18,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు ఇప్పటి వరకు. 28,000 రూపాయలు రుణమాఫీ 28,000 కోట్లు రుణమాఫీ చేసింది అనేది అది అవాస్తవం. ప్రజలను అదేవిధంగా రైతులను కూడా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎక్కడదండి ఇప్పుడు మహిళలు కొట్టుకుంటారు. ఆ 6 గ్యారెంటీల ఫలితం ఏంది అంటే ఇది ఏదైతే బస్సు ఫ్రీ పెట్టినారో ఇప్పుడు బస్సుల దగ్గర పోతే అర్థమవుతుంది. ఆ మహిళల్ని ఒకప్పుడు గౌరవంగా చూసుకునేది, ఇప్పుడు మహిళలే కొట్లాడుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఇదేనా 6 గ్యారెంటీలు మీరు ఏం చెప్పినారు? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాము, అదేవిధంగా రైతు బంధు 15,000 రూపాయలు చేస్తాము, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఏ హామీ అయినా నెరవేరుతున్నదా? అదేవిధంగా చూసుకుంటే ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కావచ్చు, ST/SC పిల్లల మన గురుకుల సీట్లు కావచ్చు, ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేసింది లేదు. అన్యాయానికి గురవుతుంది. గౌరవ మాజీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 లక్షల మంది పిల్లలకు ఆ రోజు గురుకులాలు పెట్టి 200 ఉన్న గురుకులాలు 1000 గురుకులాలు చేసి చదివించినారు. ఈరోజు ఏం చేస్తున్నాడు? ఉన్న గురుకులాలు తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.